taken low resistance and medium resistance and high resistance. Okay, and now we are going to start inductance here. Okay, actually for measuring of inductance we have 5 important bridges. Okay, Maxwell inductance bridge, second one is Maxwell inductance and capacitance bridge. Okay, and third one is Hayes bridge, fourth one is Owens bridge, fifth one is Anderson bridge. In the same sequence we will study these bridges. These bridges are very important. Okay, see today my net connection is very weak. Okay, if you have any difficulty type, నేను ఒకవేళ డిస్కనెక్ట్ అయినా కూడా నాకు ఒక మెసేజ్ పెట్టేసేయండి అమ్మ ఫాస్ట్గా. I will reconnect as fast as possible. Okay, see మనం ఇండక్టర్ని మెజర్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్. జస్ట్ లైక్ ఇన్ Wheatstone bridge and Kelvin's double bridge and loss of charge method, we measured resistance there. Now we are going to measure inductance, but there is no pure inductance here. There is no concept of pure inductance. Pure inductance అనే కాన్సెప్టే లేదు. ఓకే, మనం ఎల్ మెజర్ చేస్తున్నాం అంటే దాంతో పాటు కొంత ఆర్ కూడా మెజర్ చేస్తాం మనం, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదేంటి ఎరా అంటే మనం ప్యూర్ ఇండక్టెన్స్ ఉండదు, ప్యూర్ రెసిస్టెన్స్ ఉండదు. ఓకే, ఎలా అయితే మనం కాంటాక్ట్ రెసిస్టెన్స్ మనం ఎలిమినేట్ చేయడం కోసం కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో, సిమిలర్లీ ప్యూర్ ఇండక్టెన్స్ మెజర్ చేస్తున్నప్పుడు మనకి ఎక్స్ట్రాగా కొంత రెసిస్టెన్స్ అంటూ ప్రతి కాయిల్ యొక్క ఆ ఇండక్టెన్స్ లో కొంత మొత్తం అన్నది రెసిస్టెన్స్ ఉంటుంది. సమ్ టెక్స్ట్ బుక్స్ మెన్షన్ దిస్ వన్ యాజ్ స్మాల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తాయి, బట్ అవర్ వీ విల్ రిప్రజెంట్ విత్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ తోనే రిప్రజెంట్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ అవర్ వన్. రిమెంబర్, దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ప్యూర్ ఇండక్టెన్స్. ఓన్లీ ఇండక్టెన్స్ ఒక్కడే మెజర్ చేస్తాం అనుకోవడానికి ఈ బ్రిడ్జెస్ కావమ్మా. ఈ బ్రిడ్జెస్ అన్ని కూడా మనం ఇండక్టెన్స్ తో పాటు దాంతో ఉన్న రెసిస్టెన్స్ ఎంత అన్నది కూడా మెజర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, అయితే మనం ఒక ఇండక్టర్ యొక్క క్వాలిటీని, ఇండక్టర్ యొక్క క్వాలిటీ మంచి ఇండక్టర్ కాదా అని చెప్పి దానికి ఒక ఫ్యాక్టర్ కావాలి. ఓకే, జస్ట్ లైక్ మోటార్ యొక్క ఎఫిషియన్సీ, జనరేటర్ ఎఫిషియన్సీ, లేకపోతే ఇండక్షన్ మోటార్ ఎఫిషియన్సీ, లేకపోతే దాని స్పీడ్ అన్నది ఎలా అయితే పారామీటర్స్ ఉంటాయో, సిమిలర్లీ హియర్ దెర్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఫ్యాక్టర్ నేమ్ యాజ్ క్యూ ఫ్యాక్టర్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, దానికి ఫార్ములా ఏంటంటే ωL1/R1. అంటే ఏదైతే కాయిల్ యొక్క మనం ఇండక్టెన్స్ అన్నది మెజర్ చేస్తున్నాం, దానికి ఫార్ములా ఏంటంటే ఆ కాయిల్ యొక్క ఇండక్టెన్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ తో మల్టిప్లై చేసి దాన్ని ఆ కాయిల్లో ఉన్న రెసిస్టెన్స్ కనుక డివైడ్ చేస్తే మనకు ఆ క్వాలిటీ ఫ్యాక్టర్ అనే ఒక ఫ్యాక్టర్ అన్నది కంప్లీట్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్ ఇండక్టెన్స్ L1 అనే ఇండక్టర్ 100 మిల్లీ హెన్రీ అని చెప్పి ఒక ఇండక్టర్ ఉంది. రెండో ఇండక్టర్ వచ్చేసి సేమ్ 100 మిల్లీ హెన్రీ. ఓకే, బట్ దిస్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ 95%. ఓకే, అండ్ దిస్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ 72% అని చెప్పి ఎవరైనా చెప్పారు అంటే ఇందులో ఏది ప్యూర్ ఇండక్టర్? ఆబ్వియస్లీ ఏదైతే ఎక్కువ ఉంటుందో, క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందో, దట్ ఈస్ ద ప్యూర్ ఇండక్టర్. ఓకే, ఎప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే అది అంత ప్యూర్ ఆఫ్ ఇండక్టర్. ప్యూర్ ఇండక్టర్ కి చాలా దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉంది? 95% దగ్గరగా ఉందని చెప్పి. ఈ సెకండ్ ఇండక్టర్ 72% మాత్రమే దగ్గరగా ఉంది. అలా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ క్యూ ఫ్యాక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇంకొంచెం డెప్త్ లో కావాలంటే మీరు నెట్వర్క్స్ అండ్ సింథసిస్ ఆర్ నెట్వర్క్స్ లో కానీ మీరు ఇలాంటి సబ్జెక్ట్స్ లో రెజొనెన్స్ అనే చాప్టర్ ఒకటి వస్తుంది మీకు. రెజొనెన్స్ అనే చాప్టర్, ఆ రెజొనెన్స్ చాప్టర్ లో మీకు ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ గురించి, సిరీస్ రెజొనెన్స్, ప్యారలల్ రెజొనెన్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నది ఉన్నాయి. అయితే క్వాలిటీ ఫ్యాక్టర్ ని మెజర్ చేయాలి అంటే ఓన్లీ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ ఉంటే సరిపోదు. వీ హ్యావ్ టు హ్యావ్ కెపాసిటర్ ఆల్సో. ఓకే, కెపాసిటర్ కూడా ఉంటేనే మనం క్వాలిటీ ఫ్యాక్టర్ మెజర్ చేస్తాం. అదేంటి సార్, మనం మెజర్ చేసేది ఇండక్టెన్స్ కదా, ఏదో మీరు చెప్పినట్టు కొంచెం రెసిస్టెన్స్ అయితే ఉంటుంది తప్ప కెపాసిటెన్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంటే, మనకి ఎప్పుడైతే మన కాయిల్ అంటే ఏంటమ్మా, ఇలా ఒక కాయిల్ ని మనం ఎజ్యూమ్ చేసుకుంటే, దీంట్లో జూమ్ చేసి చూస్తే మనం ఇదిగోండి ఇక్కడ కూడా మనకి చిన్న కెపాసిటర్స్ ఎఫెక్ట్ అన్నది స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి ఇలాగా. ఓకే, ప్రతి కాయిల్లో కూడా
మనకి ఎయిర్ కాయిల్ అయితే ఎయిర్ కాయిల్, ఐరన్ కాయిల్ అయితే ఐరన్ కాయిల్. ఓకే, ఈ చిన్న చిన్న ఇండక్టెన్స్ ని కావాల్సి వస్తుంది. ఓకే, దట్స్ వై మనకి ఇలాంటి ఇండక్టెన్స్ ని లేకపోతే ఇండక్టెన్స్ లో ఉన్న కెపాసిటెన్స్ వాల్యూ తగ్గాలి, అట్ ద సేమ్ టైం ఇండక్టెన్స్ వాల్యూ పెరగాలి. దిట్ ఈజ్ అవర్ ఫైనల్ ఎయిమ్. రెసిస్టెన్స్ కూడా తగ్గాలి, ఈ రెండు తగ్గాలి. ఓకే, ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే పారాసైట్ పారామీటర్స్ అంటాం అన్నమాట. ఓకే, వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ రెజొనెన్స్ కాంపోనెంట్, ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అంతా కూడా ఎక్స్ట్రాగా వస్తుంది. అందుకనే దీన్ని 2 వైండింగ్స్ అని చెప్తాం. మనం ఏదైతే కాయిల్స్ లో మనం ఇక్కడ మన బ్రిడ్జెస్ లో ఏసీ బ్రిడ్జెస్, ఆల్ ఆర్ ఏసీ బ్రిడ్జెస్, దీస్ బ్రిడ్జెస్ ఆల్ ఆర్ ఏసీ బ్రిడ్జెస్ ఉంది. ఇప్పుడు దాకా మనం చేసినవన్నీ కూడా డీసీ బ్రిడ్జెస్, ఇక్కడ నుంచి ఏసీ బ్రిడ్జెస్ అండి. అంటే డీసీ బ్రిడ్జెస్ కింద ఏమొస్తాయి, విస్టన్స్ డబుల్ బ్రిడ్జ్ వస్తుంది, అది కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ వస్తుంది, విస్టన్స్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ రెండు కూడా మనకు డీసీ బ్రిడ్జెస్ కింద వస్తాయి. నౌ వీఆర్ డీలింగ్ విత్ ఏసీ బ్రిడ్జెస్. ఓకే, నాట్ ఓన్లీ దట్, ఫర్ రిడ్యూసింగ్ దిస్ కాంపోనెంట్స్ ఆఫ్ కెపాసిటెన్స్ దేర్ ఆర్ RA టర్న్ వైండింగ్ అని కూడా అనొచ్చు. RA టర్న్ వైండింగ్ మీరు గూగుల్ చేసుకోండి, ఆర్ ఎనీ టర్న్, అండ్ బైఫైలర్ వైండింగ్. ఈ రెండు కూడా ఈ ఇండక్టెన్స్ పెంచడం కోసం, అలాగే కెపాసిటీని తగ్గించడం కోసం టూ లూప్స్ లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, RA టర్న్ వైండింగ్ అండ్ బైఫైలర్ వైండింగ్ అన్నది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు అనమాట. ఇది మీరు ఈ పాయింట్ అన్నది గూగుల్ చేసి దీని మీద ఏమైనా ఉంటే చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, అయితే మనం ఈ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ ఫస్ట్ బ్రిడ్జ్, సెకండ్ వన్ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లో ఉన్న పేరులోనే ఉంది ఏంటంటే ఇక్కడ కెపాసిటెన్స్ ఉంది, ఇక్కడ కెపాసిటెన్స్ లేదు. నేను ఇప్పుడే చెప్పాను, ఒక క్యూ ఫ్యాక్టర్ మెజర్ చేయాలంటే కంపల్సరీగా కెపాసిటెన్స్ ఆల్సో షుడ్ బి దేర్ ఇన్ ద సర్క్యూట్. దట్స్ వై హియర్ ఈ ఫస్ట్ బ్రిడ్జ్ లో క్యూ ఫ్యాక్టర్ ని మనం మెజర్ చేయలేం, ఈ ఫస్ట్ బ్రిడ్జ్ లో. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్, అది చాలా సార్లు అడుగుతారు. ఏ బ్రిడ్జ్ లో మీ కెపాసిటర్స్ అసలు కనిపించదన్నా కూడా మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్, ఏ బ్రిడ్జ్ లో మీరు క్యూ ఫ్యాక్టర్ మెజర్ చేయలేరు అన్నా అది మనం మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్. అయితే ఇది ఓన్లీ మీడియం క్యూస్ కు మాత్రమే ఎక్కువగా పనిచేస్తుంది. రీజన్ చూద్దాం, ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు జస్టిఫై చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్, హై క్యూ ఫ్యాక్టర్ కోసం మనం హేస్ బ్రిడ్జ్ ని వాడతాం. ఓకే, ఓవెన్స్ బ్రిడ్జ్ వెరీ డర్టీ బ్రిడ్జ్ అని కూడా అనొచ్చు. ఆ జీరో ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి, డర్టీ బ్రిడ్జ్ దిస్ వన్. ఓకే, అంటే దీంట్లో వచ్చే వాల్యూ చాలా దారుణంగా వస్తుంది ఎప్పుడు కూడా. అందుకని దీన్ని మోస్ట్లీ ఇండక్టెన్స్ కాకుండా ఇంక్రిమెంటల్ ఇండక్టెన్స్, ఆ చేంజ్ ఇన్ ఇండక్టెన్స్ ని మెజర్ చేయడం కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆండర్సన్ బ్రిడ్జ్, దిస్ ఈజ్ నోన్ యాజ్ 5 పాయింట్ బ్రిడ్జ్ అని కూడా అంటాం మనం దీన్ని. అయితే దీనికి ఇంకో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ ఏ ఉంది చూసారా దీనికి స్టార్టింగ్, దట్స్ వై దిస్ ఈజ్ వెరీ యాక్యురేట్ బ్రిడ్జ్. దీంట్లో వచ్చే వాల్యూ చాలా యాక్యురేట్ గా ఉంటుంది, అది కూడా ఒకటి షార్ట్ కట్ గా. అలాగే హేస్ అన్నారు కదా, ఇక్కడ హెచ్ కదా, హెచ్ అంటే అందుకని ఇది హై క్యూ ఫ్యాక్టర్ ని మెజర్ చేస్తుంది. మ్యాక్స్వెల్ లో ఎం కాబట్టి ఇది మీడియం క్యూ ఫ్యాక్టర్ ని మెజర్ చేస్తుంది. ఓకే, ఇంకా లో క్యూ ఫ్యాక్టర్ అన్నది ఐ థింక్ ఇంకా మిగిలింది ఇదే, ఆండర్సన్ బ్రిడ్జ్ లో క్యూ ఫ్యాక్టర్ ని కూడా మెజర్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంపిటేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎలా అంటే ఎందులో మీ ఏ బ్రిడ్జ్ లో మీరు హై క్యూ ఫ్యాక్టర్ మెజర్ చేస్తారు, ఆన్సర్ అంటే హై అంటే హెచ్ అంటే హేస్. అంటే ఇదంతా కూడా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. ఇది ఇలా దీన్ని జస్టిఫై చేయాలి మనం, దాని ఆ బ్రిడ్జ్ గురించి అనాలిసిస్ కానీ దాని ఫేజర్ డయాగ్రామ్ డెరివేషన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ జస్టిఫై చేయాలి. కానీ జస్టిఫికేషన్ చేసుకుంటా కూర్చోలేం కదా, మనకి ఇచ్చే 30 సెకండ్స్ లో ఆన్సర్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు కొంచెం ఫాస్ట్ గా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని చెప్పాను అన్నమాట. మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ లో అసలు క్యూ ఫ్యాక్టరే మెజర్ చేయలేం. మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్ మీడియం క్యూ ఫ్యాక్టర్ కి, ఆండర్సన్ అన్నది లో క్యూ ఫ్యాక్టర్ కి, హేస్ బ్రిడ్జ్ అన్నది హై క్యూ ఫ్యాక్టర్ కి, ఓవెన్స్ బ్రిడ్జ్ అన్నది డర్టీ బ్రిడ్జ్ అని కూడా చెప్పాను. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, టూ కెపాసిటర్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇలా చాలా పేర్లు అడుగుతారు. సింగిల్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్, 5 పాయింట్ బ్రిడ్జ్ అంటే ఏంటి అంటే ఆండర్సన్ బ్రిడ్జ్ అనేది 5 పాయింట్ బ్రిడ్జ్. ఓకే, లైక్ దట్ వి విల్ డూ వన్ బై వన్ ఒక్కొక్క బ్రిడ్జ్ గురించి డీటెయిల్ గా వెళ్ళినప్పుడు మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్. ఓకే, మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ ని స్టార్ట్ చేద్దాం ఇవాళ. ఓకే, సి
వాట్ ఎవర్ వీ వాంట్ టు మెజర్, ఏదైతే మెజర్ చేయాలో దాన్ని నేను రెడ్ కలర్ లో R1 అని L1 అని మనం మెజర్ చేయాలమ్మా. అది మనం రెడ్ కలర్ లో గీసాను, మిగతాదంతా కూడా బ్లూ కలర్ లో ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇలాంటి బ్రిడ్జ్ అన్నది మనం ఎప్పుడైనా చూసామో దాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఇటు సైడ్ Z1 అనుకుంటున్నాం, ఓకే, Z3 అనుకుంటున్నాం, Z2 అనుకుంటున్నాం, Z4 అనుకుంటున్నాం. ఓకే, మన రూల్స్ అన్ని ఒకటే, ఎప్పుడు కూడా ఒకే రూల్స్ తో మనం స్టార్ట్ చేస్తాం. ఏంటది? Z1 Z4 ఈజ్ ఈక్వల్ టు Z2 Z3. ఇది సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏ బ్రిడ్జ్ అయినా కూడా Z1 Z4 ఈజ్ ఈక్వల్ టు Z2 Z3. ఈ ప్రొడక్ట్ ఆఫ్ ది ఆపోజిట్ ఆర్మ్స్ అన్నది ఎప్పుడు ఈక్వల్ అవ్వాలి. ఏ బ్రిడ్జ్ అయినా బ్యాలెన్స్ అయింది అంటే ఇదే. ఇంకా మనం అప్పుడు దీంట్లో వెళ్తున్న కరెంట్ ఎంత, ఐడిలో ఎంత కరెంట్ ఎంత, జీరో. అప్పుడు ఈ పొటెన్షియల్ విబిను విడి ఒకే పొటెన్షియల్ లో ఉంటాయి. ఇవి రూల్స్ ఏం చేంజ్ అవ్వాల. మనం ఏదైతే మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నామో అదే రూల్స్ ఇక్కడ కూడా చెప్పుకుంటాం. ఓకే, నువ్వు ఇప్పుడు మనం అంతా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత R1 వాల్యూ L1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఆ రెడ్ కలర్ యొక్క ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఒక ఫేజర్ డయాగ్రామ్ చేయాలి. ఫేజర్ డయాగ్రామ్ చాలా ఈజీ. మీరు ఇక్కడ రిప్రజెంట్ చేయాల్సిన ఎలిమెంట్స్ ని కరెక్ట్ గా మీరు కనుక ఫాలో అయితే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫాలోయింగ్ మై క్లాస్, డ్రాయింగ్ ద ఫేజర్ డయాగ్రామ్ ఈజ్ లైక్ ఏ జస్ట్ ఈటింగ్ ఏ పీస్ ఆఫ్ కేక్. ఓకే, ఒక కేక్ ముక్క తిన్నట్టే ఉంటుంది. ఓకే, జస్ట్ యూ ఫాలో ద వాట్ ఎవర్ ద డౌట్స్ ఐ గెట్, దట్ ఐ హ్యావ్ టు సాల్వ్ దట్ వన్. అలా ఆలోచించడం స్టార్ట్ చేసుకోండి. ఓకే, సమ్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఇప్పుడు Z1 ఏంటో రాద్దాం. ఇక్కడ Z1 అంటే ఏంటి? Z1 అంటే ఏంటి? R1 ప్లస్ jωL1, అంతే కదా. రెండు సిరీస్ లో ఉన్నాయి, రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలా రాస్తాం. ఓకే, వాట్ ఈస్ Z2? Z2 ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ jωL2. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ Z3? Z3 అమ్మ ఓన్లీ R3 మాత్రమే, Z4 అన్నది R4 మాత్రమే. ఓకే, ఈ నాలుగు మనకి తెలుసు. ఓకే, దిస్ వన్ ఇస్ ద మనకి ఇచ్చిన పారామీటర్స్. గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రిడ్జెస్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను నేను షార్ట్ కట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద బ్రిడ్జెస్. ఓకే, ఇప్పుడు ఇంకేం కావాలి మనకి అని చెప్పి చూడండి. మనకి ఇంకేమైనా మనకి బ్రిడ్జెస్ లో రిలేషన్ తెలుసా? మనకి తెలుసు కొన్ని. ఓకే, ఏంటా రిలేషన్స్? I1 ఈజ్ ఈక్వల్ టు I3. ఏదైతే కరెంట్ I1 ఇలా ఫ్లో అవుతుందో అదే I3 కూడా. ఎందుకంటే ఇటు కరెంట్ వెళ్ళి 0 అని చెప్తున్నాను కదా, దట్స్ వై ది హియర్ కరెంట్ ఈజ్ 0, దట్స్ వై ఇట్ ఈస్ లుకింగ్ లైక్. నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు I4. ఇది కూడా కరెక్ట్. I2 కూడా ఇది ఏదే I2 వెళ్తున్న కరెంట్ I4 తో ఈక్వల్ అవుతుంది. ఇంకోటి అప్పుడు VB ఈజ్ ఈక్వల్ టు VD అనే ఏదో పాయింట్ మనకు వచ్చింది కదా, దాన్ని యూజ్ చేసుకుంటే మనం ఇంకో రెండు పాయింట్స్ తెలుస్తాయి. ఏంటవి? ఏదైతే వోల్టేజ్ E1 అని చూసారా, Z1 అక్రాస్ వోల్టేజ్ ని E1 అనుకుంటున్నాం, Z2 అక్రాస్ వోల్టేజ్ E2 అనుకుంటున్నాం. E1 ఈజ్ ఈక్వల్ టు E2 అవుతుంది, అలాగే E3 ఈజ్ ఈక్వల్ టు E4 అవుతుంది. ఓకే, ఇది బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ లో ఉన్న BBC. ఓకే, బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్స్ లోకి వచ్చేటప్పటికి వచ్చిన కండిషన్స్ అన్ని ఇక్కడ రాశాను నేను. ఓకే, ఇప్పుడు మనం ముందు డెరివేషన్ చేయండి అమ్మ. డెరివేషనే ముఖ్యం. ఎప్పుడు కూడా డెరివేషనే కే మార్క్స్ ఉంటాయి. ఫేజర్ డయాగ్రామ్ కి అంత ఎక్కువ మార్క్స్ ఇవ్వరు. ఇందులో 1 or 2 మార్క్స్ మాత్రమే ఫేజర్ డయాగ్రామ్ ఉంటుంది, కానీ డెరివేషన్ కి మాత్రం చాలా ఎక్కువ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ డయాగ్రామ్ కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఎప్పుడు కూడా డయాగ్రామ్ కి ఎగ్జాక్ట్ డయాగ్రామ్ గీయగలిగితే, అది కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్ డయాగ్రామ్ గీయగలిగితే మీకు ఒక 2 మార్క్స్ వస్తుంది. డెరివేషన్ కి ఒక 4 మార్క్స్ వస్తుంది. 2 + 4 6 మార్క్స్ వస్తుంది. 6 మార్క్స్ తర్వాత దాని యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రాస్తే ఇంకో 3 మార్క్స్ రావచ్చు. తర్వాత 9 మార్క్స్. 9 మార్క్స్ తర్వాత మిగిలిపోయిన 1 మార్క్ లేకపోతే 8 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మిగతా అన్ని ఆ 1 or 2 మార్క్స్ మాత్రమే ఫేజర్ డయాగ్రామ్కి వస్తుంది. ఓకే, అయితే ఫేజర్ డయాగ్రామ్ అన్నది కొంత మీరు ఇబ్బంది పడతారు. నేను ఎందుకు సిటీపీటీ దగ్గర ఫేజర్ డయాగ్రామ్ చెప్పలేదంటే, ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ చాప్టర్స్ అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఐ విల్ అగైన్ డ్రా ద సిటీపీటీ గురించి నేను మళ్ళీ ఫేజర్ డయాగ్రామ్ గీస్తాను. అయితే ఈ బేసిక్ సర్క్యూట్స్ ఇక్కడ మన అంత కన్ఫ్యూజింగ్ ఏ ఉండదు ఫేజర్ డయాగ్రామ్ కంపేర్ టు ట్రాన్స్ఫార్మర్ కి డైరెక్ట్ గా గీయడం కన్నా కూడా. ఓకే, దట్స్ వై విల్ స్టార్ట్ డెరివేషన్ ఫస్ట్. Z1 అంటే మనకు ఇప్పుడే వచ్చింది కదా ఈక్వేషన్, అదేంటో రాయండి ఇక్కడ. R1 ప్లస్ jωL1, Z4 అంటే R4, Z2 అంటే R2 ప్లస్ jωL2, R3.
ఓకే, మల్టిప్లై చేసేసింది. కొన్ని డెరివేషన్ చాలా ఈజీగా ఉంటాయి. జే ఒమేగా L1 R4 ఈజ్ ఈక్వల్ టు R2 R3 ప్లస్ జే ఒమేగా L2 R3. ఓకే, ఏమైనా తప్పు వస్తే ముందే చెప్పండి. ఓకే, నౌ ఈక్వేటింగ్ ఇమాజినరీ అండ్ రియల్ పార్ట్స్ కింద ఇమాజినరీ పార్ట్స్ టైప్ లో ఈక్వేట్ చేసేసింది. అప్పుడు ఏమొస్తుంది మనకి, R1 R4 ఈజ్ ఈక్వల్ టు R2 R3 అని చెప్పి ఒక ఈక్వేషను, అలాగే L1 R4 ఈజ్ ఈక్వల్ టు L2 R3 అని చెప్పి ఒక ఈక్వేషన్. అంతే, జే ఒమేగా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, వీ వాంట్ R1 రైట్. R1 మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి R2 R3 బై R4 అన్నది R1 యొక్క ఎక్స్ప్రెషన్ అవుతుంది. అలాగే L1 ఈక్వేషన్ L2 R3 బై R4 అని చెప్పి రాయగలిగితే మనకి ఇది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకే, వీ గాట్ 2 ఎక్స్ప్రెషన్స్. ఓకే, అయితే ఈ ఒక్క బ్రిడ్జ్ దగ్గర కొంత ఏంటంటే మన కెపాసిటెన్స్ లేదు ఇక్కడ, అందుకని చాలా సింపుల్ గా డెరివేషన్ అన్నది కంప్లీట్ అయిపోయింది మనకి. అది ఫస్ట్ పాయింట్. ఓకే, అయితే మీరు ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఉన్న కామన్ పాయింట్స్, దాంట్లో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ R3/R4 అన్నది దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది. కెపాసిటెన్స్ లేదు. కెపాసిటెన్స్ లేకపోవడం వల్ల మనం దీన్ని వేరియబుల్ గా అనుకుంటున్నాం అన్నమాట. ఈ ఒక్క బ్రిడ్జ్ దగ్గర ఇలా అనుకుంటాం. ఓకే, నౌ గో టు ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఈ వేరియబుల్ పాయింట్స్ అన్నది దేనికి పెట్టాలి, నేను R3 R4 కి పెట్టాలమ్మా. ఎందుకంటే రెండిట్లో కూడా కామన్ అదే ఉంది కాబట్టి R3 R4 అన్నది వేరియబుల్. అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ చేయడానికి మనకి కొన్ని నాబ్స్ అవసరం కదా. నేను చెప్పాను ఇవి బ్రిడ్జెస్ టైప్ లో ఉంటాయి, దీనికి నాబ్స్ ఉంటాయి. ఆ వాల్యూస్ అన్నది చేసుకున్నప్పుడు ఐడి వాల్యూ 0 అవ్వాలి. ఐడి వాల్యూ 0 అయినప్పుడు మాత్రమే బ్రిడ్జ్ బ్యాలెన్స్ ఇవంతా కూడా సెటిల్ అవుతుంది. కానీ అది అవ్వాలంటే ఏదో ఒకటి వేరియబుల్ కావాలి కదా మనకి. ఆ వేరియబుల్ ఎవరంటే ఇక్కడ R3 R4. ఓకే, రెండిట్లో యొక్క కామన్ దాన్ని మాత్రమే మనం ఇక్కడ వేరియబుల్ గా తీసుకుంటున్నాం. ఓకే, దట్ ఈస్ వాట్ దిస్ R3 R4. ఇక్కడ కూడా R3 R4. ఓకే, అయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ లేదు మనకి. లక్కీగా ఏంటంటే రెండు ఈక్వేషన్స్ కూడా ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ లేకపోవడం వల్ల దీస్ టూ ఈక్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ అంటే ఒమేగా అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఒమేగాతో ఏం లేదు మనకి ఇక్కడ. ఓకే, అందుకని చెప్పే దిస్ గుడ్ ఈక్వేషన్, సింపుల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆఫ్ క్యూ ఫ్యాక్టర్. ఎన్నిసార్లు చెప్పిన అదే పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్ గీద్దాం. ఫేజర్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా కరెంట్స్ తో మనం స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ పాయింట్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇదిగోండి ఇక్కడ రాసిన ఉంది, కరెంట్ ఈస్ టేకెన్ యాజ్ ఎ రిఫరెన్స్. ఎప్పుడు కూడా మనం ఇక్కడ కరెంట్స్ నే మనం ఫేజర్ డయాగ్రామ్ తో, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంటైర్ బ్రిడ్జెస్ లో సరే రబ్ చేయను ఉన్నాము ఒకసారి నన్ను. ఓకే, ఇంకొచ్చింది కదా డెరివేషన్ అన్నది. ఓకే, ఎంటైర్ బ్రిడ్జెస్ లో ఇక్కడ మనకి ఒక రూల్ ఏంటంటే మనకి ఇదిగోండి, మ్యాగ్నిట్యూడ్ వైజ్ I3 R3 I4 R4 I1 R1 కన్నా పెద్దగా ఉంటుంది. ఈ రెండు కూడా మనం ఉంటుంది. ఎందుకు, R1 అన్నది పారాసైట్ రెసిస్టెన్స్ నేను చెప్పింది. దాంతో కరెంట్ మల్టిప్లై అయినా కూడా అది ఇంకా చాలా చిన్నగాను అసలు ఉండకూడదు. R1 అన్నది 0 ఉంటే ప్యూర్ ఇండక్టెన్స్, కానీ ప్యూర్ ఇండక్టెన్స్ ఉండదు కాబట్టి R1 అన్నది చాలా చిన్నగా ఉంటుంది. జస్ట్ లైక్ మనం ఇలాగే ఒక ఇండక్టెన్స్ అన్నది ఉండకూడదు కానీ ఇండక్టెన్స్ ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది అన్నే మనం ఎస్యూమ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఎస్యూమ్ చేసుకున్న రీజన్ ఏంటంటే ఇదిగోండి, ఎప్పుడైనా మీరు ఫేజర్ డయాగ్రామ్ లో గీస్తున్నప్పుడు I3 R4 ని I4 R4 ని పెద్దగా గీయాలి కంపేర్ టు I1 R1. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, I1 R1 కన్నా మిగతా ఏదైనా కూడా చాలా పెద్దగా ఉంటుంది. అది ఫస్ట్ మీరు ఎస్యూమ్ చేసుకోవాల్సిన పాయింట్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దట్ వన్, ఇదిగోండి ఇదే ఫేజర్ డయాగ్రామ్, కొత్తగా ఏం రాదు. అయితే అది ఎలా వచ్చింది అన్న జస్టిఫై చేయడం కోసం, దీనికన్నా ఈజీగా మీకు అర్థం అవడం కోసం నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఇదిగోండి ఎస్యూమ్ చేసుకోండి, ఒక కరెంట్ ఉంది, I అనే కరెంట్ ఉంది, ఏసీ కరెంట్ అమ్మ, ఇది కూడా ఏసీ సప్లై, ఇది ఏసీ బ్రిడ్జెస్ అని చెప్పాను కదా. టోటల్ వోల్టేజ్ ఈ ఇక్కడ ఇప్పుడు I అన్నది రెండు పార్ట్స్ గా డివైడ్ అయ్యిందండి. డివైడ్ అయ్యి I1 అన్నది ఇటు ఫ్లో అవుతుంది, సేమ్ I1 ఇక్కడ కూడా I1 గుర్తుపెట్టుకోండి. I3 అన్న పేరు అన్న బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు అక్కడ కూడా I1, ఇక్కడ కూడా I2, ఇక్కడ కూడా I2. ఓకే, తర్వాత మళ్ళీ రెండు కలిసిపోయి I వచ్చేసింది. ఓకే, సింపుల్. అయితే ఈ పాత్ లో వెళ్తున్నప్పుడు ఫస్ట్ దానికి ఎవరు టచ్ అయ్యారు, రెసిస్టెన్స్ టచ్ అయ్యారు, తర్వాత ఇండక్టెన్స్ టచ్ అయ్యారు, తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ అయింది. అంతే, ఈ మూడు ఎలిమెంట్స్. ఓకే, సిమిలర్లీ
I2 కూడా వెళ్తున్న పాత్రలో కూడా ఎవరెవరు టచ్ అయ్యారు? రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, మళ్ళీ రెసిస్టెన్స్. ఓకే, అంటే ఆ రెండిటిలో ఫేజ్ ఒకేలా ఉంటుంది. అది ఫస్ట్ ఇది. ఎందుకు అలా ఉంటుంది అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు ఒకే ఫేజ్ లో ఉంటుంది. కానీ I1 పెద్దదా, I2 పెద్దదా? ఫస్ట్ ఓకే, ఎలా ఎజ్యూమ్ చేసుకుంటాం మనం? I1 పెద్దదా, I2 పెద్దదా? మనం ఇప్పుడే చెప్పాం R1, ఈ రెండు కంపేరింగ్ లో చూసుకోండి. R1 ఉన్నది చాలా చిన్న రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి I1 కొంచెం పెద్దగా తీసుకోవచ్చు. అలా సెపరేట్ గా రూల్స్ ఏం అనుకోక్కర్లేదు, అలా సెపరేట్ గా అవసరం లేదు. జస్ట్ ఫేజర్ డయాగ్రామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ముందు మీరు ఒక లైన్ తీసుకొని దాన్ని ఓకే I1 అనుకోండి. ఓకే, సిమిలర్లీ దీన్నే మనం అకార్డింగ్ టు అవర్ రూల్స్ I3 అని కూడా అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ దాన్ని ఎక్స్టెండ్ చేసి కొంచెం ఎక్స్టెండ్ చేసి I2 అనుకోండి, దాన్ని మనం I4 అని కూడా అనుకుంటాం. ఓకే, ఫేజర్ డయాగ్రామ్ యొక్క స్టార్టింగ్ పాయింట్. ఓకే, అయితే దీన్ని ఆపేసి కొంత మీకు ఫేజర్ డయాగ్రామ్ కొంచెం లూప్ హోల్స్ చెప్తాను నేను. అవి ఏంటంటే ఇవి ఎప్పుడైతే కరెంట్ ఏమన్నా ఉందంటే ఓకే, కరెంట్ ఇది కరెంట్ అయితే మీకు లీడింగ్ ఏది లాగింగ్ ఏది ఎలా అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టివ్ ఎలిమెంట్ కనుక అంటే IR V is equal to IR ఒకటి వస్తుంది మనకి. నెక్స్ట్ V is equal to IXL వస్తుంది. ఓకే, V is equal to IXC వస్తుంది. ఈ మూడు యొక్క తేడా ఏంటమ్మా? మూడు వోల్టేజెస్ ఇక్కడ. ఓకే, మూడు వోల్టేజ్. ఈ తర్వాత చూసుకుందాం, R ని క్యాన్సిల్ చేసాను. జస్ట్ ఆ కరెంట్ ఒకటి ఉంది. ఆ కరెంట్ అన్నది ఒక రెసిస్టెన్స్ నుంచి ఫ్లో అవుతుంది, ఒక ఇండక్టెన్స్ నుంచి ఫ్లో అవుతుంది, ఒక కెపాసిటెన్స్ ఫ్లో అవుతుంది. ఇది రెసిస్టెన్స్ అక్రాస్ వచ్చే డ్రాప్, ఇది ఇండక్టెన్స్ నుంచి అక్రాస్ వచ్చే డ్రాప్, ఇది కెపాసిటెన్స్ అక్రాస్. మనకి తెలుసు ఎప్పుడైతే రెసిస్టెన్స్ అయిందో దాన్ని మనం యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటాం. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటి? దాంట్లో ఉన్న వోల్టేజ్ దానికి కరెంటు రెండు కూడా ఒకే ఫేజ్ లో ఉంటాయి, ఇన్ ఫేజ్ లో ఉంటాయి. వోల్టేజ్ కరెంటు ఒకే ఫేజ్ లో ఉంటాయి. అంటే IR కూడా ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఓకే, IR కూడా ఎక్కడ ఉంటుంది. వోల్టేజ్ అమ్మా ఇది. నేను IR అని చెప్పి రాస్తున్నా కూడా మీరు అది కరెంట్ అనుకోవద్దు. I into R ఏమవుతుంది మనకి? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఏమవుతుంది? విల్ గెట్ దట్ వన్ యాజ్ ఏ వోల్టేజ్ దట్ ఈజ్ ఇన్ ఫేజ్. ఓకే, ఇది. నెక్స్ట్ ఇండక్టెన్స్ అనుకోండి. ఇండక్టెన్స్ అన్నది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటాం. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇండక్టెన్స్ కి. ఇక్కడ ఎలా ఉంటుంది మనకి? కరెంట్ అన్నది లాగ్ అవుతుంది. కరెంట్ లాగ్స్ వోల్టేజ్. గుర్తుపెట్టుకోండి, వోల్టేజ్ లాగ్స్ కరెంట్ కాదు, ఇక్కడ కరెంట్ లాగ్స్ వోల్టేజ్. అంటే ఇక్కడెక్కడైనా ఇదిగోండి, ఇది IXL అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏంటి పైకి గీసారేంటి అనుకుంటున్నారు? మరి ఇది వోల్టేజ్ కదా, ఇది వోల్టేజ్ కాబట్టి అంటే ఇది కరెంటు. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ చూడండి. వోల్టేజ్ చూస్తే మనం ఇలా క్లాక్ వైజ్ లో కనుక వస్తుంటే మీకు ఫస్ట్ ఏం వస్తుంది? వోల్టేజ్ వస్తుంది. అందుకనే చెప్పి అది లీడ్ చేస్తుంది కాబట్టి కరెంట్ నెక్స్ట్ వచ్చేస్తుంది కాబట్టి కరెంట్ అన్నది లాగ్ అవుతుంది. అలాగే థర్డ్ అన్నది లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ కెపాసిటెన్స్ సంబంధించింది. ఇక్కడ ఏమొస్తుంది? V lag I. ఓకే, అంటే వోల్టేజ్ లాగ్ ద కరెంట్ అని కూడా అనుకోవచ్చు, లేకపోతే I lead V అని కూడా అనుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటి? ఇదిగోండి, ఇక్కడ ఇలా ఒక మనకి ఈక్వేషన్ వస్తుంది. దీన్ని IXC అని పిలుస్తాం. దీన్నే వోల్టేజ్ అని కూడా పిలవచ్చు. దీని VC, దీని VL, దీని VR అని చెప్పి రాయాలి ప్రతిసారి. అలా రాయకుండా ఈజీగా ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి మనం తొందరగా రాయడం కోసం ఈ ఏదైతే నేను చెప్పానో అది చాలా యూజ్ అవుతుంది. ఓకే, డస్ ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వన్? ముందే చెప్తున్నాను, ఇక్కడ ఈ ముక్క తెలియకపోతే మాత్రం మనం ఇంకా ముందుకెళ్ళి ఎన్ని ఫేజర్ డయాగ్రామ్ గీసినా కూడా చాలా ఇబ్బంది పడతారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మనం కరెంట్ అన్నది రిఫరెన్స్ గా తీసుకున్నాము. ఒకవేళ రెసిస్టెన్స్ అయితే అదే ఫేజ్ లో వస్తుంది. ఓకే, ఏంటది? వోల్టేజ్ కరెంట్ ఒకే ఫేజ్ లో ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే IR ఒకే ఫేజ్ లో ఉంటుంది. IXL అన్నది IXL పైకి వస్తుంది. ఓకే, IXC అన్నది కిందకు వస్తుంది. ఓకే, ఈ మినిమం నాలెడ్జ్ కావాలి మనకి. ఓకే, IXC కిందకు వచ్చిందంటే మీనింగ్ ఏంటి? వోల్టేజ్ కిందకు వచ్చిందని చెప్పి అలా అర్థం చేసుకోవాలి. IXL పెద్దగా వచ్చిందంటే VL పైకి వచ్చిందని చెప్పి. ఇది లీడింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కరెంట్. సేమ్ దిస్ ఈజ్ లాగింగ్ విత్ రెస్పెక్ట్ టు సేమ్ కరెంట్. ఓకే, సేమ్ కరెంట్. ఓకే, అది అలా ఎజ్యూమ్ చేసుకోగలిగితేనే
మనం ఈ కాన్సెప్ట్స్ తెలిస్తేనే. ఐఎమ్ గివింగ్ వన్ ఆర్ చెప్పండి అమ్మా, ఎవరైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి వాళ్ళ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఐ విల్ రిపీట్ దిస్ వన్, అదర్వైజ్ ఐ విల్ చెప్పాలి. డౌట్ లేదైనా చెప్పండి, లేకపోతే నాకు ఇక్కడ డౌట్ వస్తుంది, నాకు డౌట్ వస్తుంది, మీకు అర్థం అవుతుందా లేదా అని. ఓకే, ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్, అదర్వైజ్ ఐ విల్ స్టార్ట్. ఎవరినైనా అడుగుతాను నేను, వాళ్ళనే మైక్, వాళ్ళ కెమెరా ఆన్ చేసి వాళ్ళు పేపర్ మీద గీసి చూపించాల్సి వస్తుంది. అది కూడా ఉన్నాయమ్మా, అంతవరకు తీసుకురావద్దు. మీరు మాట్లాడితే ఐ విల్ స్టాప్ హియర్ ఓన్లీ. అదే, ఎవరైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? హలో, ఉన్నారమ్మా లైన్ లో ఎవరైనా? సార్ డౌట్స్ ఏం లేవన్నా సార్, కంటిన్యూ చేసామంటున్నారు. ఓకే ఓకే, డౌట్సే లేవు. ఓకే, వాట్ ఎవర్ దట్. అయితే అదైనా చెప్పాలి కదా, చెప్తే మంచిది. ఓకే, ఇదిగోండి, ఇప్పుడే కదా మనం ఒక కరెంట్స్ యొక్క ఫేజర్ డయాగ్రామ్ స్టార్ట్ చేస్తాం, కరెంట్స్ రిఫరెన్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మ్యాగ్నెట్యూడ్స్ వేరమ్మా, గుర్తుపెట్టుకోండి. I1 మ్యాగ్నెట్యూడ్ వేరు, I1 మ్యాగ్నెట్యూడ్ వేరు, I2 మ్యాగ్నెట్యూడ్ వేరు. కానీ I1 I3 ఒకటే కాబట్టి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు ఆ రెండు ఈక్వల్ అవుతాయి. I2 I4 ఒకటే కాబట్టి ఒకే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు ఒకే లైన్ లో ఫ్లో అవుతాయి కాబట్టి అవి. అయితే ఆ మ్యాగ్నెట్యూడ్స్ వేరు, కానీ ఫేజ్ లో మాత్రం రెండు ఒకటే. ఎందుకు? ఆ వెళ్తున్న పాత్ లో కూడా ఫస్ట్ రెండు కరెంట్స్ లో కూడా ఫస్ట్ వెళ్ళేటప్పుడు రెసిస్టెన్స్ వచ్చింది, తర్వాత ఇండక్టెన్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చింది. అలా మూడు కూడా I1 కరెంట్ కి I2 కరెంట్ కి సేమ్ టు సేమ్ వచ్చినాయి కాబట్టి రెండు ఒకే ఫేజ్ లో ఉంటాయని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను ఫేజర్ డయాగ్రామ్. ఓకే, ఎందుకు ఒకే ఫేజ్ లో స్టార్ట్ చేస్తున్నారని క్వశ్చన్ రాకూడదు కాబట్టి దాని జస్టిఫికేషన్. ఓకే, ఇప్పుడు I1 అన్నది స్టార్టింగ్ లో మనకి ఏ ఎలిమెంట్ లోంచి వెళ్ళింది? I1 R1 లోకి వెళ్ళింది. ఓకే, I1 R1 అంటే జస్ట్ ఇప్పుడే చెప్పాను నేను. I1 R1 అన్నది ఇదిగోండి, I1 R1 అన్నది ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకా సింపుల్ గా I1 R1 తెలిసింది మనకి. నెక్స్ట్ మనకి అదే కరెంటు మనకి ఇదిగోండి I1 R1 నుంచి ఎల్కి వెళ్ళింది. ఎల్కి వెళ్ళిన తర్వాత R3 కూడా వెళ్ళింది కదా, మనం అది కూడా అదే ఇన్ ఫేజ్ లో గీయాలి. ఓకే, బట్ రిమెంబర్, మనం ఆల్రెడీ చెప్పాను, I3 R3 అన్నది I1 R1 కన్నా చాలా పెద్దగా ఉంటుంది. అది మనం ఆల్రెడీ స్టార్టెడ్ దస్ వన్. అందుకని గీసేటప్పుడు ఏంటంటే ఇదిగోండి, ఇది I1 R3 గుర్తుపెట్టు. I3 R3 అని కూడా రాసుకోవచ్చు దీన్ని, కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, ఇప్పుడు I1 కంప్లీట్ అయింది. సిమిలర్లీ I2 కూడా మనం కొంత ఎలిమెంట్స్ అన్నది చూసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, సంబడి కెన్ టెల్ మీ వాట్ ఈజ్ E3 అంటే ఏంటి? ఇక్కడ I1 R3 అంతే కదా, దానికి ఇంకేమీ లేదు కదా. డైరెక్ట్ గా దాంట్లో వెళ్తున్న కరెంటు ఇంటూ రెసిస్టెన్స్ వేస్తే వోల్టేజ్ వచ్చేస్తుంది. సిమిలర్లీ E4 అంటే ఏంటి? ఓకే, I2 R4. ఈ రెండు ఈక్వల్ అని చెప్తే ఆల్రెడీ మనకి అక్కడ రిలేషన్స్ ఉన్నాయి. E3 ఈజ్ ఈక్వల్ టు E4 అని చెప్పి మనకు ఒక రిలేషన్షిప్ కూడా ఉంది కాబట్టి జస్ట్ రిప్రజెంట్, ఆల్రెడీ ఆ రెండు ఈక్వల్ కాబట్టి మనం ఏదైతే I1 R3 అని రాసుకుంటున్నామో అక్కడే మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు? I2 R4 అని కూడా రాసుకోవచ్చు. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు? ఈజ్ ఈక్వల్ టు E3 అని కూడా రాసుకోవచ్చు, E4 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, వస్తున్నాయి, ఒక్కొక్కటి వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడే నేను చెప్పాను I1 R1 వచ్చిన తర్వాత మనం I1 X1 కూడా గీయాలి. I1 X1 ఎలా గీయాలమ్మా? I1 X1 ని నేను ఇదిగోండి కొన్ని ఫేజర్ డయాగ్రామ్స్ ఇక్కడ గీస్తాయి. I1 X1 అని కూడా గీసుకోవచ్చు, ఇక్కడ గీసుకోవచ్చు, తప్పేం లేదు. ఐఎమ్ డ్రాయింగ్ హియర్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ తో నేను I1 X1 అన్నది ఇక్కడ గీస్తున్నాను. ఏమన్నా తప్ప? ఫస్ట్ ఓకే, చూడండి, ఏం తప్పేం లేదు. ఫేజర్ డయాగ్రామ్ లో ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా గీయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే E1 అంటే ఏంది? I1 R1 ప్లస్ J ఒమేగా L1. ఓకే, I1 R1 ప్లస్ IJ ఒమేగా X1. I1 కూడా ఉంటుంది, I1. ఓకే, ఇది I1 R1 ఇదిగోండి ఇది. ఓకే, ఇప్పుడు దీన్నే నేనేమంటున్నాను, నేను ఇదంతా కలిపి J ఒమేగా అంటే 90 degrees గుర్తుపెట్టుకోండి. 90 degrees తో మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 90 degrees ఉంది, ఇక్కడ కూడా 90 degrees ఉంది. ఓకే, ఇప్పుడు I1 X1 అన్నది ఎక్కడైనా రెండు ఒకటే, రెండు మీరు ఫేజర్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ అంటే ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ లైన్ ని నేనేమని పిలవగలను? E1 అని చెప్పి పిలవగలను.
E1 అని చెప్పారు. మనకి తెలుసు ఇంకోటి కూడా తెలుసు, E2 ఈజ్ ఈక్వల్ టు E1 అని కూడా తెలుసు మనకి. అది కూడా ఈక్వేషన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు మనకు వచ్చింది. కానీ E2 అంటే ఏంటని చెప్పి రాస్తే I2 ఇంటూ R2 ప్లస్ J ఒమేగా L2 అని, I2 R2 ప్లస్ J ఒమేగా X2 I2 అని చెప్పి, ఇది మళ్ళీ 90 degrees, ఇది సేమ్ టు సేమ్ X2 I2. అవి కూడా ఎక్కడ ఉంటాయి, ఈ పొజిషన్కి E1 ఈజ్ ఈక్వల్ టు E2 రావాలి కంపల్సరీగా. ఎలా అయితే ఇక్కడ ఈ పొజిషన్ అన్నది E3 ఈజ్ ఈక్వల్ టు E4 అయిందో, ఈ పొజిషన్ అన్నది E1 ఈజ్ ఈక్వల్ టు E2 రావాలి. ఓకే, రావాలి అంటే I1 ఈజ్ ఈక్వల్ టు I2 R2 అవ్వాలి, I2 R2 అవ్వాలి. అలాగే I1 X1 ఈజ్ ఈక్వల్ టు I2 X2 అయితేనే కదా ఆ పొజిషన్కి వస్తుంది. నౌ వీ గాట్ ఆల్ ఆన్ ద ఫేజర్ లైన్. ఓకే, నౌ టోటల్ ఈ ఏదైతే సప్లై ఓకే, ఏదైతే మనకి టోటల్ సప్లై వోల్టేజ్ ఈ ఉంది చూసారా, ఆ ఈ అన్నది మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే దిస్ ఈ కెన్ బి ఈక్వల్ టు E2 ప్లస్ E4 అయినా చెప్పచ్చు, ఆర్ E1 ప్లస్ E3 అయినా చెప్పచ్చు, రెండు ఒకటే. ఓకే, జస్ట్ ఇట్ ఈస్ ఏ సమ్ ఆఫ్ దోస్ టూ ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి ఇట్ ఈస్ ద E3 ప్లస్ E1 అని కూడా చెప్పచ్చు, ఆర్ E ఈజ్ ఈక్వల్ టు E2 ప్లస్ E4 అని కూడా చెప్పచ్చు. ఆ రెండు ఒకటే, E2 ఈజ్ ఈక్వల్ టు రెండు. ఓకే, నౌ ఇదిగోండి ఇక్కడ వరకు ఇది వచ్చింది. నౌ ఐఎమ్ ఎక్స్టెండింగ్, ఏదైతే ఈ డిస్టెన్స్ చూసారా, ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఆ డిస్టెన్స్ నే నేను సేమ్ యాంగిల్ తో నేను ఇది ఇక్కడ గీస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ గీస్తున్నాను. ఓకే, లేకపోతే ఇది ఉంది చూసారా, దీన్ని నేను ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాను. రెండు ఒకటే. అలా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేసినా, లేకపోతే దీన్ని తీసుకొచ్చి ఇదిగోండి ఇది ఒకటి, ఇది ఒకటి, ఆ క్రాస్ చేసిన దాంట్లో ఐడెంటిఫై చేసుకోండి. నౌ యూ వాంట్ టోటల్ ఈని గీయడం కోసం ఇదిగోండి, ఇది టోటల్. ఓకే, ఇది ఫేజర్ డయాగ్రామ్ అన్న. చాలు, దిస్ కంప్లీట్ ద ఫేజర్ డయాగ్రామ్. ఇదేనా ఉంది అని చెప్పి మీరు అక్కడ ఉన్న ఫేజర్ డయాగ్రామ్ చూడండి. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ చూపించేయచ్చు. నేను మళ్ళీ ఎందుకు గీస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, I1 ఈజ్ ఈక్వల్ టు I3, E3 ఈజ్ ఈక్వల్ టు E4, E1 ఈజ్ ఈక్వల్ టు E2 కూడా. ఓకే, ఆ రెండింటి యొక్క సమ్ అన్నది ఈ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద S1. మీకు ఇది అర్థమవుతుందమ్మా? ఎనీ డౌట్స్ హియర్? ఫేజర్ డయాగ్రామ్ మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఫేజర్ డయాగ్రామే ప్రాక్టీస్ చేయాలి బాగా, అప్పుడే మీకు క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ బ్రిడ్జ్కి వెళ్దాం. ఒకసారి నెక్స్ట్ బ్రిడ్జ్కి వెళ్ళి ఇవాళ ఓన్లీ ఫేజర్ డయాగ్రామ్ గీద్దాం. మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్కి ఫేజర్ డయాగ్రామ్ గీద్దాం. అయితే అది నేను డెరివేషన్ ఇవన్నీ కూడా ఎవరైనా చేయగలరు, చేద్దాం. మనకి చాలా టైం కూడా ఉంది, బట్ విల్ స్టార్ట్ డ్రాయింగ్ ఓన్లీ ఫేజర్ డయాగ్రామ్. ఓకే, అయితే చూడండి ఒకసారి, ఇక్కడ కూడా అదే ఐ కరెంట్ ఉంది. బ్రిడ్జ్ బట్టి ఫేజర్ డయాగ్రామ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోకూడదు ఏది కూడా. డోంట్ రిమెంబర్ ఎనీథింగ్, జస్ట్ ఫ్లోతో వెళ్ళిపోవాలన్నమాట మీరు. ఓకే, ఇదిగోండి కరెంట్ ఉన్నది I వస్తుంది, దీంట్లో I1 వస్తుంది, దీంట్లో I3 వస్తుంది, దీంట్లో I2 వస్తుంది, దీంట్లో I4 వస్తుంది. సారీ, ఇదిగోండి I4 ఇక్కడ స్ప్లిట్ అయి ఉందమ్మా, చూసుకోండి. ఓకే, I4 అన్నది కరెంట్. ఓకే, ఇప్పుడు మనకి ఫేజర్ డయాగ్రామ్ స్టార్టింగ్ అన్నప్పుడు మనం ఇందాక I1 I2 ఒకే ఫేజ్ లో గీసేసుకున్నాం, కానీ ఇక్కడ ఒక ఫేజ్ లో ఉండదు. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ పాయింట్. ఎందుకు? ఒకళ్ళు వేలో వెళ్తుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి, తర్వాత ఇండక్టెన్స్ వచ్చి, మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చింది I1 కరెంట్. ఈ రెండు ఈక్వల్. I1 ఈజ్ ఈక్వల్ టు I3 కాబట్టి ఆ కరెంట్కి ఏమొచ్చింది? ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చింది, తర్వాత ఇండక్టెన్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చింది. కానీ ఈసారి I2కి అలా కాదు, ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చింది ఓకే, కానీ దాని తర్వాత రెండుగా విడిపోవాల్సి వచ్చింది మళ్ళీ ఆ కరెంటు. ఒకటి C4 లో వెళ్ళే కరెంటు IC4, తర్వాత R4 లో వెళ్ళే కరెంట్ IR4 కింద విడిపోయి మళ్ళీ అది కలిసి మళ్ళీ I4 కింద మారి మళ్ళీ వచ్చి కలిసిపోయింది. అయితే రెండు పాత్స్ డిఫరెంట్ కాబట్టి మనకి తెలిసిన పాత్ ఫస్ట్ కరెంట్ కాబట్టి ఒక కరెంట్ మనకు తెలుసు ఆల్రెడీ, I1 మాత్రమే. I1 ఈజ్ ఈక్వల్ టు I3 తోనే ఫేజర్ డయాగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి మనం ఇక్కడ.
ఓకే, మరి I2 ఈజ్ ఈక్వల్ టు I4 ఎక్కడ ఉందో తెలియదు మనకి, కానీ తెలుసుకోవాలి, అది కూడా తీసుకురావడమే ఫేజర్ డయాగ్రామ్ అన్నది. ఓకే, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు I1లో వెళ్తున్న మనం ఆల్రెడీ చెప్పాను, I1 R1 అన్నది చిన్న గే గీయాలని చెప్పి, ఎప్పుడు కూడా చిన్నది మ్యాగ్నిట్యూడ్ దాని చిన్నది. ఓకే, నెక్స్ట్ I1 R1 అన్నది గీశాను నేను. నెక్స్ట్ I1 R1 తర్వాత అదే కరెంట్ I1 R3 కూడా వెళ్తుంది కాబట్టి జస్ట్ ఐఎమ్ డ్రాయింగ్ I1 R3 అని చెప్పి ఇక్కడ గీశాను నేను. ఓకే, ఇప్పుడు ఈ I1 R3 అంటే ఏంటమ్మా, I1 R3 అంటే ఏంటి, ఇట్ ఈస్ E3 అన్నది E4 కూడా ఈక్వల్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. కానీ E4 అంటే ఏంటి, ఈసారి I ఇంటూ అని చెప్పి సెపరేట్ గా రాయడానికి మనకి తెలియదు ఇక్కడ. ఓకే, ఆ ప్యారలల్ కాంబినేషన్ సాల్వ్ చేస్తే మనకు ఆ వాల్యూ, ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ అన్నది వస్తుంది. కానీ ఏం చేసినా ఆ పాయింట్ అనేది ఎక్కడికి రావాలమ్మా, కంపల్సరీగా ఇదిగోండి, ఏదైతే మనం ఇక్కడ దీన్ని E3 అనుకుంటున్నాం కదా, ఈ పాయింట్ ని E3 అనుకుంటున్నాం కదా, ఇదే పాయింట్ కి E4 కూడా రావాల్సిందే. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు ఇది కంపల్సరీ. అలాగే I1 R1 ఇదైనప్పుడు దీనికి 90 degrees లో I1 X1 వస్తుంది. ఇలా దీన్ని మనం కలిపితే ఈ పాయింట్ ఏమవుతుంది మనకి, ఈ పాయింట్ ఏమవుతుంది, జస్ట్ టోటల్ E1 అవుతుంది. ఓకే, మనకి రూల్ ప్రకారం ఏంటంటే అదే పాయింట్ దగ్గర E2 కూడా రావాలి. నౌ మనకి టోటల్ E అంటే ఏంటి, E1 ప్లస్ E2 E3, E1 ప్లస్ E3 అంటే ఫైనల్ గా మీరు ఏదైతే ఇదిగోండి ఈ వాల్యూ ఉంది చూసారా, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, దాన్ని మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేశారనుకోండి, ఇలాగే ఇక్కడ వరకు ప్రొజెక్ట్ చేసి దీన్ని ఇదిగోండి ఈ వాల్యూని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ఫేజర్ సమ్ తెలిస్తే మంచిదే, మీకు నేను తెలియదు అని చెప్తున్నాను నేను. ఓకే, అండ్ వీ హ్యావ్ టు దిస్ ఈజ్ నోన్ యాజ్ E. ఓకే, ఫేజర్ డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే టోటల్ కాంపోనెంట్స్ యొక్క ఫేజర్ డయాగ్రామ్ ఇది కాదు, ఇంకా ఏ కాంపోనెంట్స్ మిస్ అయినాయి ఇక్కడ, ఆ కాంపోనెంట్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటే ఫేజర్. మీరు చూస్తే ఇదిగోండి మనం ఇక్కడ గీసిన ఫేజర్ డయాగ్రామ్ కి ఇక్కడ గీసిన ఫేజర్ డయాగ్రామ్ కి తేడా ఏం లేదు. ఓకే, రెండు ఒకే ఫేజర్ డయాగ్రామ్ తో కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఓకే, అయితే ఆ తేడా, ఆ చేంజ్ అన్నది ఏంటంటే సర్క్యూట్ చేంజ్ అయినప్పుడు దాని యొక్క ఎలిమెంట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్నది ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏదైతే మనకి పైన కనిపిస్తుంది ఈ ఫేజర్ డయాగ్రామ్ అన్నది, ఈ ఫేజర్ డయాగ్రామ్ కింద ఇది కూడా కరెక్ట్ అమ్మా, దీంట్లో తప్పేం లేదు, మీరు ఇక్కడ అన్ని రిప్రజెంట్ చేశారు. అయితే మిస్ చేస్తున్న ఎలిమెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని ఇంక్లూడ్ చేస్తే మీ ఫేజర్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. అంతే, మీరు చేయాల్సింది అంటే ఏమీ లేదు. ముందు మనకు కావాల్సిన అన్ని కరెంట్స్, ఏం మిస్ అయింది చూడండి. ఓకే, ఇదిగోండి I2 R2 ఎక్కడ ఉంది, అది I2 R2 అన్నది E2 కి ఈక్వల్ కావాలి కదా, అంటే ఇదిగోండి ఇక్కడ E1 ఈజ్ ఈక్వల్ టు I1 R1 ప్లస్ I1 X1 అంటే 90 degrees కాబట్టి అది J ఇలా వచ్చింది, J ఒమేగా. ఇంకా చెప్పాలంటే ప్రతిసారి రాయను, ఇలా అర్థం చేసుకోండి E1 అన్నది. కానీ E2 కి ఎక్కడ రావాలమ్మా, అది E2 అంటే ఏంటది, E2 అంటే ఓన్లీ I2 R2 మాత్రమే. ఇక్కడ ఇందులో ఏమి ఇండక్టెన్స్ ఏమీ లేదు మనకి. E2 ఈజ్ ఈక్వల్ టు I2 R2 అంతే, జస్ట్ ఓమ్స్ లోనే, కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఆ మ్యాగ్నిట్యూడ్ అన్నది E2 ఈజ్ ఈక్వల్ టు I2 R2 కూడా, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయిన పాయింట్ ఇదని ఆల్రెడీ చెప్తున్నాను నేను. అయితే ఆ కరెంట్ ఎలా ఉంటే ఇదే పాయింట్ లో వస్తుందంటే డెఫినెట్ గా ఇదిగోండి ఇదే సీక్వెన్స్ లో I2 అయితే వస్తే కనుక మనం ఎలా అయితే ఇదిగోండి ఈ కరెంట్ అన్నది మనం I3 I1 అని చెప్పి అదే ఈ సీక్వెన్స్ లోనే మనం ఇలా అయితే ఎలా రాసామో, అన్ని కూడా ఒకే సీక్వెన్స్ లో రాసామో, ఇది I2 అయితేనే కదా, ఇది I2 అయితేనే మనకి దాని యొక్క ప్రొడక్ట్ ఇది I2 R2 అన్నది ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఇక్కడ వరకు మనకి ఇది I2 R2 అని చెప్పి దాని మీనింగ్ I2 యొక్క ఫ్లో తెలిసింది మనకి, ఇలా పైకి ఉంటుందని చెప్పి. ఓకే, అయితే I2 అన్నది మనం డయాగ్రామ్ లో చూస్తే రెండు పార్ట్స్ గా డివైడ్ అయి ఉంది. I2 ఈజ్ IC4 లో వెళ్తున్న కరెంటు, IR4 లో వెళ్తున్న కరెంటు. ఓకే, ఇప్పుడు ఇవి రెండు ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ IR4 అన్నది ఇలా ఉందనుకున్నాం, IR4 అన్నది ఇలా ఉంది. అప్పుడు IC4 ఎలా ఉంటుందమ్మా, కరెంట్ అన్నది IC4 ఇలా కరెంట్ ఉంటుంది. ఈ రెండిటి యొక్క సమ్ కరెంట్ అన్నది ఎలా ఉంటుంది, ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇది I2 కరెంట్. ఓకే, ఇదే ఫ్లోలో మనం ఎక్కడో చోట I2 R2 అని చెప్పి రాసుకున్నాం.
అలా ఐడెంటిఫై చేసి సేమ్ టు సేమ్ తీసుకొస్తే మనం ఇదిగోండి యాడ్ చేసుకున్న ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయండి. దిస్ ఈజ్ వాట్ ఐఆర్ టూ కరెంట్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ వాట్ IC4 కరెంట్ని ఇక్కడ తీసుకున్నాను. ఈ రెండిటి యొక్క సమ్మును చూసారా, ఈ రెండిటి యొక్క సమ్ము ఇదే నేను I2 అని చెప్పి ఆల్రెడీ రిప్రజెంట్ చేశాను పైన. 2 క్లూస్తో వచ్చింది మనకి, ఇక్కడ కంప్లీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి కరెంటు దాని కాంపనెంట్స్ వచ్చేసింది. మరి ఆ డ్రాప్స్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఎప్పుడైతే IR4 తెలిసిందో IR4 R4 కూడా అదే లైన్లో ఉంటారు. అంటే IR2 తెలుసు మనకి, సారీ దీన్ని 4 అనుకోవాలి, IR4 అనుకోవాలి. IR4 అండ్ R4 కూడా అదే లైన్లో ఎక్కడైనా. ఓకే, గుర్తుపెట్టుకోండి, IR4 R4 అనేది IR1 R1 కన్నా పెద్దగా ఉండాలి. ఓకే, అందుకనే అప్రాక్సిమేట్లీ నేను ఇక్కడ గీస్తున్నాను ప్లేస్ లేక. ఓకే, దిస్ ఈజ్ వాట్ IR4 R4 రెడీ. ఓకే, IR4లో వెళ్తున్న కరెంటు దాని ప్రొడక్ట్ అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం దీనికి ఇప్పుడు మనకి ఇంకా ఏం మిగిలింది, IC4 XC4 కావాలి. ఇది ఎలా ఉంటుంది, వోల్టేజ్ అన్నది కిందకు ఉంటుంది. ఓకే, జస్ట్ లైక్ దీన్ని ఎక్కడ రిప్రజెంట్ చేశారు, ఓకే ఇదిగోండి ఇక్కడ రిప్రజెంట్ చేశారు, ఇక్కడ ఇలా IC4 XC4 అన్నది ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ ద ఫేజర్ డయాగ్రామ్. ఇప్పుడు మిగతా ఎలిమెంట్స్ని మీరు రిప్రజెంట్ చేయకపోయినా పర్లేదు, మీరు ఎగ్జామ్లో మొత్తం ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తే మంచిది. కానీ రిప్రజెంట్ చేయడం రాకపోతే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ ఛాన్స్ వస్తుంది. ఓకే, దట్ ఈజ్ వాట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్. మీకు కొంత కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు ఎలా గీయాలి అని చెప్పి. నేను డెడ్ టు ఎర్త్ నుంచి చెప్తున్నానమ్మా, దీనికన్నా సింపుల్ అన్నది నేను మళ్ళీ చెప్పడమే, ఏం లేదు ఇక్కడ. ఓకే, ఎనీథింగ్ వీ హ్యావ్ నథింగ్. మొత్తం అంతా కూడా చేసి అయితే అయితే చేసాం మనం ఫేజర్ డయాగ్రామ్ని. ఎందుకంటే మనం ఫస్ట్ గీసేసింది అక్కడే. మీరు కొంత ఇంటెలిజెంట్ అయితే కనుక, అంటే మనం మ్యానిపులేట్ ఎగ్జామ్లో ఇంతసేపు మనం పెట్టలేం కాబట్టి ఈ డయాగ్రామ్ గీసేసి ఫాస్ట్గా, ఈ డయాగ్రామ్ చాలా ఫాస్ట్గా వచ్చింది అక్కడ కూడా మనకి. ఓకే, ఇక్కడ ఆపేసి మీ ఆ ఎలిమెంట్స్ అన్నది ఎస్టిమేట్ చేయడం నేర్చుకోవాలి. ఇంకా ఏ ఫేజ్లో ఉంటాయి అవని చెప్తే, ఇదిగోండి ఇలా ఇది I2 అని, ఇది IR4 అని. ఓకే, IR4 అని, ఇది IC4 అని. ఓకే, ఇది ఓకే IR4 అని చెప్పి ఇదిగోండి ఇక్కడ వరకు మెన్షన్ చేసినా సరిపోతుంది, అంతే. ఇప్పుడు ఇది మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్ యొక్క సెకండ్ యొక్క ఫేజర్ డయాగ్రామ్ అయిపోయింది. ఓకే, అలా ఐడెంటిఫై చేయడం అన్నది ఫాస్ట్గా రావాలి. ఫేజర్ డయాగ్రామ్స్లో ఏంటంటే గంటలు స్కేల్ పట్టుకొని యాంగిల్స్ పట్టుకొని అలా గీసుకుంటూ కూర్చోవడం కాదు, ఫాస్ట్గా గీయడం అన్నది కూడా రావాలి. ఓకే, ఎలిమెంట్స్ అన్నది ఎలా, దాని బిహేవియర్ ఏంటని చెప్పి మీకు ఒక ఐడియా కూడా ఉండాలి. ఇండక్టెన్స్ అయితే వోల్టేజ్ అన్నది లీడ్ అవుతుందని, కెపాసిటెన్స్ అన్నప్పుడు వోల్టేజ్ అన్నది లాగ్ అవుతుందని చెప్పి ఇలా మీకు ఆల్రెడీ మైండ్లో రావాలి. IXL అంటే వోల్టేజ్ అని, IXC అన్న వోల్టేజ్ అని, IR అన్న వోల్టేజ్, ఓన్లీ I అంటేనే కరెంట్ అని, అవి ఆ రిలేషన్షిప్స్ అన్నది మైండ్లో డైజెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఫేజర్ డయాగ్రామ్ గీయగలరు. తప్పు ఫేజర్ డయాగ్రామ్ మాత్రం ఎప్పుడు గీయద్దమ్మా. ఫేజర్ డయాగ్రామ్ అన్నది రాంగ్ ఫేజర్ డయాగ్రామ్ అసలు ఎప్పుడు వద్దు. మీకు తెలిస్తే గీయండి, తెలియకపోతే మానేసేయండి. జస్ట్ డెరివేషన్ చేసి దాని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రాసేసి పక్కకు వచ్చేసేయండి, పోతే 1 or 2 మార్క్స్ పోతుంది. ఓకే, ఇంకా మనం మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్లో కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి చూసేసి టుడే విల్ స్టాప్ ద క్లాస్. ఓకే, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఆర్ సింపుల్. ఏదైతే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అంటే ఇవమ్మా, మనకి ఏదైతే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ వచ్చినాయో అవి చాలా సింపుల్గా ఉన్నాయి. అంటే ఏంటి, అందులో మన ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఏం లేవు. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ, నో వేరియబుల్ కెపాసిటెన్స్, దట్స్ వై కాస్ట్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఈజ్ లెస్సర్. ఇక్కడ అసలు కెపాసిటెన్సే లేదు, వేరియబుల్ కెపాసిటెన్స్ అసలు లేదు, అందుకని దిస్ ఈజ్ ద చీప్ బ్రిడ్జ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ దిస్ బ్రిడ్జ్ కెనాట్ బి సూటబుల్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ Q ఫ్యాక్టర్. ఎందుకు, మనం ఆల్రెడీ చెప్పాం, బ్రిడ్జ్లో కంపల్సరీగా కెపాసిటర్ ఉండాలి మన Q ఫ్యాక్టర్ మెజర్ చేయడానికి, అది లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. బికాజ్ in order to estimate the Q factor, we must need a capacitor and the type of capacitor must be variable. Okay, గుర్తుపెట్టుకోండి, కెపాసిటర్ ఉండడమే కాదు, కెపాసిటర్ వేరియబుల్ కూడా కావాలి. అందుకనే మనం
ఓవెన్స్ బ్రిడ్జ్ లో క్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడలేదు. మనం ఇక్కడ ఓవెన్స్ బ్రిడ్జ్ చెప్పినప్పుడు క్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడలేదు అసలు ఈ రేంజ్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ ఉండే 2 కెపాసిటర్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఇంకోటి పనికిరాదు. అందుకని చెప్పి మనం అక్కడ మెజర్ చెయ్యొచ్చు, బట్ స్టిల్ వీ నీడ్ ఓన్లీ డర్టీ బ్రిడ్జ్. అది దానికి వచ్చే వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఎర్రర్తో వస్తాయి. అంటే మీరు 100 మిల్లీ హెన్రీ ఇండక్టెన్స్ మెజర్ చేయాలంటే మీకు 205 అలా దారుణంగా చూపిస్తుంది. ఓకే, అయినా ఎందుకు మెజర్ అలాంటి బ్రిడ్జ్ ఎందుకు ఫైండ్ అవుట్ చేశారంటే ఇంక్రిమెంటల్ ఇండక్టెన్స్ అది చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, దిస్ కంప్లీట్స్ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ ఒక్కటే అయింది. మళ్ళీ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్ యొక్క ఫేజర్ డయాగ్రామ్ కూడా అయింది. అంటే ఆ 2 ఫేజర్ డయాగ్రామ్స్ నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే మిగతాదంతా కూడా డెడ్ ఈజీ. జస్ట్ మీరు ఆ ఆపోజిట్ ఇంపిడెన్స్ ని ఈక్వేట్ చేయడం, ఇమాజినరీ పార్ట్స్ ని రియల్ పార్ట్స్ ని చేసి మీరు R1 L1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఈ అంటే చాప్టర్ అంతా కూడా ఇంతే. ఇక్కడ నుంచి కూడా మనకి ఉన్న మిగతా 7 బ్రిడ్జెస్ కూడా ఇక్కడ ఒక 5 కెపాసిటెన్స్ ఒకటి, ఫ్రీక్వెన్సీకి ఒకటి, మొత్తం 7 బ్రిడ్జెస్ కూడా ఇదే ప్రొసీజర్ వాడతాం. కానీ ఫేజర్ డయాగ్రామ్ దగ్గర ఎలిమెంట్స్ అన్నది ఎలా గీయాలన్నదే మీరు బాగా నేర్చుకోవాల్సింది. ఓకే, మీరు మళ్ళీ చెప్పమంటే నేను మళ్ళీ ఆ రెండింటి యొక్క ఫేజర్ డయాగ్రామ్ చెప్తాను, లేకపోతే క్లాస్ ఆపేసి ఇంకా రేపు 10:30 క్లాస్కి మనం మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తాను. మీరు ఎవరైనా ఒకళ్ళు రెస్పాండ్ అయ్యి చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఫేజర్ డయాగ్రామ్ అగైన్ ఐ విల్ డ్రా. 2 ఫేజర్ డయాగ్రామ్స్ మళ్ళీ గీస్తాను ఒకసారి, అర్థం అవుతుందేమో అర్థం కాని వాళ్ళకి. కాదు అవసరం లేదంటే చెప్పేసేయండి, ఆపేద్దాం ఇక్కడ క్లాస్. ప్లీజ్ రెస్పాండ్ సంబడి. సార్ రేపు కంటిన్యూ చేసేద్దాం సార్. సెకండ్ ఫేజర్ డయాగ్రామ్ ఒకసారి చెప్పండి సార్. ఓకే ఓకే, ఎవరైతే కొంతమంది అడుగుతున్నారమ్మా, మీరు అవసరం లేని వాళ్ళు వెళ్ళిపోండి, నో నీడ్. ఎవరికైతే సెకండ్ ఫేజర్ డయాగ్రామ్ నేను మళ్ళీ గీస్తాను ఒకసారి, ఓన్లీ ఫేజర్ డయాగ్రామే నేను మళ్ళీ గీస్తాను జస్ట్ క్లారిటీ కోసం. ఓకే, సి స్టార్టింగ్ అన్నది మనం కరెంట్స్ తోనే స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం కరెంట్స్ తోనే స్టార్ట్ చేయాలి. కానీ మనకు తెలిసిన కరెంట్ ఏదో ఒక దాన్ని మనం తీసుకోవాలి. ఫేజర్ డయాగ్రామ్ దేని నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఐదర్ I1 తోనైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఇలా వెళ్తున్న I1 తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, ఇలా వెళ్తున్న I2 కరెంట్ తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మనం పైన కొంచెం సింపుల్ తో స్టార్ట్ చేసాం కాబట్టి I1 తో మనం ఒక కరెంట్ అన్నది ఫేజర్ డయాగ్రామ్ అన్నది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, లెట్స్ కాల్ దిస్ వన్ యాజ్ ఏ I1 కరెంట్. లక్కీలీ మనకి ఫేజర్ బ్యాలెన్స్డ్ అయినప్పుడు, బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు ఇదే I3 అని కూడా చెప్తుంది. ఓకే, ఇప్పుడు I1 అన్న కరెంట్ R1 నుంచి ఫ్లో అవుతున్నప్పుడు అలాగే I3 కరెంట్ R3 నుంచి కూడా ఫ్లో అవుతుంది. బ్రిడ్జెస్ ఉన్నాయి కదా తెలుసు మనకి, మళ్ళీ బ్రిడ్జెస్ దగ్గరికి వెళ్ళకుండా చెప్తున్నాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది? ఇది పెద్దది. ఇది మనకు ఆల్రెడీ రూల్ తెలుసు మనకి. ఇది పారాసైట్ రెసిస్టెన్స్, ఇంకా చెప్పాలంటే అది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి గీసేటప్పుడు ఇదిగోండి, ఇది I3 R3 ఇది. అలాగే ఈ గ్రీన్ కలర్ అన్నది, గ్రీన్ కలర్ ఇక్కడ వరకు, ఇది I1 R1. ఓకే, ఇప్పుడు ఫేజర్ మీరు సర్క్యూట్ డయాగ్రామ్కి వెళ్ళి చూస్తే I1 R3 అన్నది ఏంటి? డైరెక్ట్ గా వోల్టేజ్ E3, ఇంకా ఇంకో ఏ ఎలిమెంట్ ఏం లేదు కదా. అలాగే E2 E1 అంటే ఏంటి? E2 అంటే E2 కాదు, E3 అంటే I1 R3. ఓకే, E2 అంటే I2 R2. ఓకే, ఈ రెండు కూడా వోల్టేజెస్ ఉన్నాయి. దీంతో ఇండక్టెన్స్ లేవు, కెపాసిటెన్స్ లేవు, డైరెక్ట్ గా ఈ వోల్టేజ్ తోనే ప్రొటెక్ట్. అవి ఆ కరెంట్స్ యొక్క ఇన్ ఫేజ్ లో ఉంటాయి. ఓకే, అదే రూల్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. I1 R3 అన్న I3 R3 అన్న రెండు ఒకటే మ్యాగ్నిట్యూడ్ వైజ్, ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ రెండు ఈక్వల్ బ్యాలెన్స్ అని చెప్పి తీసుకున్నాం కాబట్టి దిస్ ఐఎమ్ కాలింగ్ దిస్ వన్ యాజ్ వాట్? E3 అనుకున్నాం. ఈ పాయింట్ నే E3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ I1 R1 అన్నది, I1 కరెంట్ అన్నది సేమ్ I1 కరెంట్ ఇండక్టెన్స్ లోంచి కూడా ఫ్లో అవుతుంది కాబట్టి ఇండక్టెన్స్ లో వెళ్ళే ఫ్లో అయ్యే కరెంట్ అన్నది ఆ కాంపోనెంట్ కి 90 degrees తో ఉంటుంది కాబట్టి దిస్ వన్ I1 X1 ఆర్ ఏదో ఒకటి JωL1 అని కూడా రాసుకుంటారు. ఫేజర్ డయాగ్రామ్ లో ఎలా రాసినా ఒకటే, జస్ట్ I1 X1 అని చెప్పి రాస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపామనుకోండి, ఒక టేకింగ్ యాజ్ దిస్ వన్ యాజ్ రెడ్ కలర్ తో కలుపుతాను.
ఈ రెండిటి కలిపితే ఇదేమవుతుంది మనకి, ఇది E1 అవుతుంది. ఓకే, కానీ E1 E2తో ఈక్వల్ అవ్వాలి. ఓకే, కానీ E2 ఏంటి, I2R2. ఇది ఓన్లీ రెసిస్టివ్ ఎలిమెంట్ కాబట్టి ఏదైతే ఇదే ఎలిమెంట్ నేను ఇంకా చెప్పాలంటే ఇదిగోండి, ఇది I2R2 అని చెప్పి రాస్తే ఇదిగోండి ఇక్కడ I1R1 అన్నది ఇన్ ఫేజ్ విత్ I1 రాశాను, I3R3 అన్నది ఇన్ ఫేజ్ విత్ I3 రాశాను. మరి ఎప్పుడైతే రెసిస్టెన్స్ యొక్క ఇంటూ కరెంట్ అన్నది ఆ కరెంట్ యొక్క ఇన్ ఫేజ్ లో గీస్తే ఇది కూడా I2R2 అన్నది కూడా కరెంట్ యొక్క ఇన్ ఫేజ్ లోనే ఉండాలి కదా, సేమ్ టు సేమ్. దట్స్ వై ఐఎమ్ ఎక్స్టెండింగ్ దట్ వన్, ఎక్స్టెండింగ్ చేసి దీన్ని నేను I2 అంటున్నాను. ఓకే, I2 అంటున్నాను. కానీ టోటల్ వోల్టేజ్ కావాలి కదా మనకి. టోటల్ వోల్టేజ్ ఈజ్ ఐదర్ E1 ప్లస్ E3 అని చెప్పినా చాలు, ఆర్ E2 ప్లస్ E4 అని చెప్పినా చాలు. ఓకే, E4 అని చెప్పినా మనకు ఆల్రెడీ కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు ఆ రూల్స్ ఏంటి గుర్తుపెట్టుకోండి. E1 అన్నది E2కి ఈక్వల్ అవుతుంది, E3 అన్నది E4కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నౌ ఐ ఆమ్ టేకింగ్ E1 ఈజ్ ఈక్వల్ టు E3. E3 పేర్లు చూడండి, పేర్లు E1 అన్నది E2కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇది E2కి ఈక్వల్ అవుతుంది. ఓకే, I2 అన్నది దాని ఇన్ ఫేజ్ లో వస్తున్న కరెంటు. ఓకే, అయితే సర్క్యూట్ డయాగ్రామ్ బట్టి మనం కొంత ఓకే, నెక్స్ట్ I2 కరెంట్ అన్నది ఇలా ఫ్లో అయినప్పుడు I2 అన్నది స్ప్లిట్ అవుతుందమ్మా మనకి. ఈ రెసిస్టెన్స్ లోంచి కొంత కరెంట్, ఈ రెసిస్టెన్స్ లో కొంత, ఈ కెపాసిటర్ నుంచి కొంత కరెంట్ అన్నది ఫ్లో అవడం వల్ల ఆ రెండిటి యొక్క కాంపోనెంట్ అన్నది I2 లో కనిపించాలి మనకి. ఓకే, ఆ కాంపోనెంట్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఫేజర్ డయాగ్రామ్ లో అంటే, కంపల్సరీగా మీరు ఎక్కడైనా ఒక కరెంట్ ని IR4 రెసిస్టెన్స్ కరెంట్ అనుకుంటే ఇది కెపాసిటెన్స్ లో అదే IC4 లో ఇలా 90 degrees ఉండాలి కంపల్సరీగా. మీరు అలా వేసిన తర్వాత ఈ రెండిటి యొక్క కాంబినేషన్ అన్నది I2కి ఇలా రావాలి. కానీ మనకు ఆల్రెడీ I2 తెలిసిపోయింది, I2 ఇదే ఫేజ్ లో ఉండాలని చెప్పి మనకి ఒక క్లూ వచ్చేస్తుంది. అలా ఇది తెలిసిపోయింది కాబట్టి దీని నుంచి IR4 అన్నది ఇలా ఉండాలి, దీని నుంచి IC4 అన్నది ఇలా ఉండాలి అని చెప్పి మనం ఎస్యూమ్ చేసుకుంటే, ఇదిగోండి దీని నుంచి ఇలా IR4 అని చెప్పి ఈ ఫేజ్ లో ఉంటుందని, దీని నుంచి ఇదిగోండి ఇక్కడ IC4 అని చెప్పి ఈ ఫేజ్ లో ఉంటుందని చెప్పి, అర్రే ఆఫ్లైన్ అయింది, ఆర్ ఇట్ ఈస్ వర్కింగ్, ఎస్ ఇట్ ఈస్ స్టిల్ వర్కింగ్. ఓకే ఓకే ఓకే, క్లాస్ కనెక్ట్ అయి ఉన్నారమ్మా? హలో సార్ ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? ఇంకా ఉన్నారా, వెళ్ళిపోయారా? 50 members ఉన్నారు సార్ ఇంకా. ఓకే ఓకే, జస్ట్ ఏదైతే మనకు ఇప్పుడు చెప్పింది అర్థమైందా? I2 అన్నది ఆల్రెడీ మనకి డైరెక్షన్ తెలిసిపోయింది, ఎందుకంటే మనకి E1 ఈజ్ ఈక్వల్ టు E2 కాబట్టి, E2 ఈజ్ ఈక్వల్ టు I2R2 కాబట్టి, అది కూడా సిమిలర్లీ కింద ఏదైతే మనం I1R1 అన్నది I1 ఫేజ్ లో ఉండాలని ఎలా ఎస్యూమ్ చేసుకుంటామో, ఇక్కడ కూడా I2R2 కూడా I2 ఫేజ్ లో ఉండాలి కాబట్టి దాన్ని మనం ఎక్స్టెండ్ చేసి I2 అనుకుంటున్నాం. కానీ I2 అన్నది ఒక రెసిస్టెన్స్, ఒక ఇండక్టెన్స్ కరెంట్స్ యొక్క కాంపోనెంట్స్ కాబట్టి ఆ కాంపోనెంట్స్ అన్నది మనం వీటి కింద, ఇదిగోండి ఇది IR4 కరెంట్ కింద, ఇది IC4 కరెంట్ కింద మనం ఎస్యూమ్ చేసుకుంటాం. అయితే IR4 ఇలా అయినప్పుడు IR4 ఇంటూ R4 కూడా అదే ఫేజ్ లో ఉంటుంది. రూల్స్ ఆర్ రూల్స్, ఎప్పుడు కూడా అవే రూల్స్. ఇంకా మిగిలిన పాయింట్ ఏంటంటే మనకి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను, ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఈ వోల్టేజ్ E4 అన్నది దీని అక్రాస్ వోల్టేజ్, దీని అక్రాస్ వోల్టేజ్, ఇది దీని అక్రాస్ వోల్టేజ్, మూడు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అది ఇంకొంచెం సింప్లిఫై చేస్తుంది మనకి. ఆ మూడు వోల్టేజ్, ఏ మూడు వోల్టేజెస్ ఈక్వల్ గా ఉన్నాయమ్మా? ఈ R3 అక్రాస్ వోల్టేజ్, దాన్ని E3 అనుకుంటున్నాం మనం ఇక్కడ. అదే E3 E4 కూడా ఈక్వల్ అవుతుంది. కానీ E4 లో రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ఒకటి ఇదిగోండి కెపాసిటర్, దాని ఈ ప్రొడక్ట్ ఆ వోల్టేజ్ E4 అనుకుందాం. ఇక్కడ కూడా E4, ఇక్కడ కూడా E4, IR4 అన్నా E4 అన్నా ఒకటే. అందుకనే మనం IR4 R4 అని చెప్పి ఏదైతే రాసామో, IR4 R4 అని చెప్పి ఏదైతే రాసామో, అక్కడే ఆ రెండు కూడా ఈక్వల్, వోల్టేజెస్ ఈక్వల్ గా కాబట్టి మనం అక్కడే IC4 C4
XC4 అని కూడా రాసుకోవచ్చు, ఇంకా చెప్పాలి, రాసుకొని కంప్లీట్ చేసేసేయండి. ఇది ఇది ఇంకా కన్సిడర్ చేయక్కర్లేదు. 90 degrees తో కరెంట్ గీయాల్సిన అవసరం లేదు. సేమ్ అంటే ఈ ఫేజర్ డయాగ్రామ్ గీసేసాను నేను. ఇదిగో ఓకే, IR4 R4 అన్న, IC4 XC4 అన్న రెండు ఒకటే. ఓకే, ఇదంతా కూడా E4 ఓకే. ఆ E4 అన్నది దేనికి ఈక్వల్? E3 తో ఈక్వల్, E4 తో ఈక్వల్. అంటే ఈ మ్యాగ్నిట్యూడ్స్ అన్ని కూడా E4 ఈ పాయింట్ కి వస్తుంది. ఇది E1 పాయింట్. ఈ రెండిటి యొక్క మన ప్రొజెక్షన్ అన్నది మనకి టోటల్ వోల్టేజ్ E వస్తుంది. ఓకే, మీరు ఒకసారి మీరు కూడా గీయండి అమ్మ ఒకసారి. ఒక్కొక్క ఎలిమెంట్ అన్నది మీరు ఆ కరెంట్స్ అన్నది గీయడం స్టార్ట్ చేయండి. ఓన్లీ చూస్తే రాదు. ఫేజర్ డయాగ్రామ్ అన్నది చూస్తే మాత్రం ఎన్నిసార్లు గీసినా కూడా అది మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. దట్స్ వై ఆన్ పేపర్ వాట్ యూ వాంట్ టు డూ ఈజ్ టుమారోస్ 10:30 క్లాస్కి వచ్చేటప్పుడు అందరూ కూడా వాళ్ళ ఫేజర్ డయాగ్రామ్ రెండు కూడా గీయాలి. ఓకే, రెండు గీయాలి. సర్క్యూట్ డయాగ్రామ్స్ అన్నది ఆల్రెడీ నేను ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికైనా ఈజీనే, ఆల్రెడీ 2 సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇక్కడ. ఓకే, ఈ ఫేజర్ డయాగ్రామ్స్ గీయడానికి ట్రై చేయండి. నేను ర్యాండమ్ గా ఒక 5 మెంబర్స్ని ఇదిగోండి ఇక్కడే రాసి పెడుతున్నాను నేను, 5 మెంబర్స్ని. ఓకే, వాళ్ళ యొక్క ఫేజర్ డయాగ్రామ్స్ నాకు చూపించమని చెప్పి లైవ్ లో అడుగుతాను, కంపల్సరీగా అడుగుతాను. నేను ఇక్కడ రాసి పెడుతున్నాను, హైలైట్ కూడా చేస్తాను నేను. ఓకే, టుమారోస్ 10:30 క్లాస్కి నేను ఒక 5 మెంబర్స్ని అడుగుతానమ్మా కంపల్సరీగా. ఓకే, వాళ్ళు కనుక చూపించకపోతే వాట్ ఐ కెన్ డూ, ఐ విల్ కిక్ దెమ్ అవుట్, క్లాస్లోంచి బయటికి పంపించేస్తాను. ఆ 5 లక్కీ ఫెలోస్ ఎవరో మీరే డిసైడ్ అవ్వండి. గీయాలి. ఈవెన్ ఐ వాంట్ దెమ్ టు స్టార్ట్ డ్రాయింగ్ ఆన్ పేపర్ అండ్ యూ హ్యావ్ టు షో దట్ ఆన్ లైవ్ ఆల్సో, యూ హ్యావ్ టు డూ దట్. ఓకే, టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకంటే ఫేజర్ డయాగ్రామ్స్ అన్నది ఈ చాప్టర్ యొక్క ఊపిరి. అది మీరు ఇబ్బంది అవసరం లేదనుకుంటే ఇంకేం చెప్పలేం మనం. ఇది వస్తే మాత్రం మీకు చాలా ఈజీ. ఎంటైర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నది కొంచెం ఈక్వేట్ అయిపోతుంది. ఎందుకంటే మిషన్స్ లో మీరు నేర్చుకుంటారు, అలాగే ఇండక్షన్ మిషన్, ట్రాన్స్ఫార్మర్స్ అన్నప్పుడు ఇంకొంచెం డెప్త్ పెద్ద ఫేజర్ డయాగ్రామ్ గీసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం గీయడానికి ఇబ్బంది పడిపోతుంటారు. సెకండ్ ఇయర్ అని కూడా చెప్పి వదిలేయద్దు. యూ స్టార్ట్, ఏదైతే నేను ప్రొసీజర్ చెప్పానో ఆ లూప్ హోల్స్ ని ఆ షార్ట్ కట్స్ ని యూజ్ చేసుకుంటూ ఫేజర్ డయాగ్రామ్ గీయడానికి స్టార్ట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ డిస్కస్ టుమారో. మీకు డౌట్స్ వస్తే మీరు కూడా ఆ టైంలో లైవ్ లో నేను గీయమన్నప్పుడు అలా ఒక ప్రొసీజర్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి చాలా టైం ఉంది. డోంట్ వరీ, విల్ స్టాప్ ద క్లాస్ హియర్. టుమారో దేర్ విల్ బి 5 మెంబర్స్, లక్కీ మెంబర్స్ డ్రా జరుగుద్ది. ఓకే, ఎవరినైనా అడుగుతాను. వాళ్ళు ఫేజర్ డయాగ్రామ్ లైవ్ లో గీయడానికి కూడా రెడీ ఉండాలి, వాళ్ళకి ఆల్రెడీ గీసిన ఫేజర్ డయాగ్రామ్ ఉండాలి. మోస్ట్లీ ఈ రెండు బ్రిడ్జెస్ లో ఏదైనా అడగచ్చు. ఓకే, ఏదైనా అడగచ్చు. మోస్ట్లీ సెకండ్ బ్రిడ్జ్ అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఆర్ యూ కెన్ స్టార్ట్ థర్డ్ బ్రిడ్జ్. ఇదిగోండి థర్డ్ బ్రిడ్జ్ కూడా జూమ్ చేస్తున్నాను నేను ఒకసారి. థర్డ్ బ్రిడ్జ్ కూడా వాళ్ళ దీనికి ఫేజర్ డయాగ్రామ్ ట్రై చేయండి. ఓకే, ఏదైనా మీరు బ్రిడ్జెస్ లో టెక్స్ట్ బుక్స్ లో కానీ ఆన్లైన్ లో కానీ మీరు చూసి ఏ ఫేజర్ డయాగ్రామ్ దీనికి రేపొద్దున మీరే గీయాలి. నేను ఓన్లీ కొన్ని బ్రిడ్జెస్కే చెప్పగలను. ఇదిగోండి ఇది హేస్ బ్రిడ్జ్ ఫేజర్ డయాగ్రామ్, అలాగే ఓవెన్స్ బ్రిడ్జ్ ఫేజర్ డయాగ్రామ్. దీనికి గీయమన్నా అడగచ్చు. మీరు కనుక బట్టి వచ్చేసారనుకోండి గీయలేరు. నెక్స్ట్ ఆండర్సన్ బ్రిడ్జ్ ఫేజర్ డయాగ్రామ్. ఈవెన్ కెపాసిటెన్స్ యూ నీడ్ టు డ్రా ద ఫేజర్ డయాగ్రామ్ ఫర్ దిస్ షేరింగ్స్ బ్రిడ్జ్ ఫేజర్ డయాగ్రామ్. ఫ్రీక్వెన్సీకి వెయిన్స్ బ్రిడ్జ్ ఫేజర్ డయాగ్రామ్. ఓకే, నేను ఏదైనా గీయమని చెప్తాను. రూల్స్ ఒకటే అన్నిటికీ కూడా. E1 ఈజ్ ఈక్వల్ టు E2, E3 ఈజ్ ఈక్వల్ టు E4, I1 ఈజ్ ఈక్వల్ టు I3, I2 ఈజ్ ఈక్వల్ టు I4. కెపాసిటెన్స్ రెసిస్టెన్స్ డ్రాప్ I1 R1 అన్నది ఆ రెసిస్టెన్స్ ఇన్ ఫేజ్ లో ఉంటుంది. I1 X1 అన్నది 90 degrees పైకి ఉంటుంది. I1 XC అన్నది 90 degrees కిందకు ఉంటుంది. ఈ 3 పాయింట్సే మనకి ఏ బ్రిడ్జ్ అయినా కూడా మనకు అనవసరం. వాళ్ళ ఎలిమెంట్స్ మార్చేసి కొత్తగా ఒక బ్రిడ్జ్ కనిపెట్టేసి ఇచ్చి దాని ఫేజర్ డయాగ్రామ్ గీయమన్నా గీయాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే అంతే. ఓకే, టుమారో not only 5, entire class is dedicated for this phasor diagrams only. Okay, phasor diagrams stress cheyali ani cheppi nenu anukuntunnanu. Tomorrow's class will be related to that one only. Thank you for listening. Practice well, practice cheyandi compulsory ga. Meer online lo direct ga kotteseyandi. Meeku ఏ బ్రిడ్జ్ కావాలంటే ఆ బ్రిడ్జ్ వస్తుంది. ప్రాక్టీస్ చేయండి, అన్ని బ్రిడ్జెస్ ప్రాక్టీస్ చేయండి. రేపు పొద్దున గీయమన్నప్పుడు లైవ్ లో వాళ్ళ కెమెరా ఆన్ చేసి కంపల్సరీ గీయాల్సిందే. గీయకపోతే ఎంటైర్ సెమిస్టర్ ఆబ్సెంట్ వేసేస్తాను. ఏ క్లాస్కి వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళని తీసేస్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, చెప్పినప్పుడు చేయాలమ్మా. ఓకే, లేకపోతే మీరే దానికి బాధ్యులు కూడా. ఓకే, బాధితులు సంథింగ్ తెలుగు వాట్ ఎవర్ దట్.
Thank you for listening. We will meet in the next class.